ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభాభివందనములు. ఉదయ కాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో నయోమి రూతుతో సెలవిచ్చింది మనగా, బోయజు మనకు సమీప బంధువుడు, నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు గనుక నేను చెప్పినదంతా చేయమని రాత్రి ఆయన కళ్ళం యొద్దకు వెళ్ళి ఆమె కాళ్ళ యొద్ద పండుకొనమని చెప్పినప్పుడు, మోయాబు స్త్రీ అయిన రూతు నయమి చెప్పిన మాట ప్రకారంగా ఆయన వద్దకు వెళ్ళి చేసినప్పుడు, అతడు ఆమెను ఎవరైనా అడిగినప్పుడు ఫలానా అని ఆమె ఆ వివరము చదివించినప్పుడు, అయితే నాకంటే సమీప బంధువుడు ఒకడు నీకున్నాడు, అతడు నీకు ధర్మమును జరిపించిన ఎడల నేనే చేసేదనని ఉదయం వరకు వేచి ఉండమని చెప్పి, ఉదయం ఆమె వెళ్ళేటప్పుడు 6 కొలల యవ్వలను ఆమె భుజం మీద ఎత్తి ఆమె ఇంటికి పంపించినప్పుడు, రూత్ ఇంటికి రాగా నయమి నీ పని ఏమైనదని అడిగినప్పుడు జరిగినదంతా సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ఆ మనుషుడు ఊరుకుండడు, ఇది ఎలాగ జరుగునో నీకు తెలియబడి వరకు